భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను తయారు చేస్తుంది? ఆప్షన్ ఏ ఆర్టికల్ 324, ఆప్షన్ బి ఆర్టికల్ 370, ఆప్షన్ సి ఆర్టికల్ 328, ఆప్షన్ డి ఆర్టికల్ 367. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఆర్టికల్ 324. ఓటర్ల జాబితా సవరణ కోసం ఏ చట్టం ప్రతిపాదికంగా ఉంటుంది? ఆప్షన్ ఏ ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951, ఆప్షన్ బి ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950, ఆప్షన్ సి ఎన్నికల సంస్కరణల చట్టం 2001, ఆప్షన్ డి పౌరసత్వ చట్టం 1955. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950. 2026 నాటికి ఓటరుగా నమోదు కావడానికి కనీస వయస్సు ఎంత ఉండాలి? ఆప్షన్ ఏ 21 ఏళ్ళు, ఆప్షన్ బి 12 ఏళ్ళు, ఆప్షన్ సి 17 ఏళ్ళు, ఆప్షన్ డి 18 ఏళ్ళు. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి 18 ఏళ్ళు. దేశవ్యాప్తంగా జాతీయ ఓటర్ల దినోత్సవం నేషనల్ ఓటర్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ ఏ జనవరి 25, ఆప్షన్ బి మార్చ్ 6, ఆప్షన్ సి అక్టోబర్ 27, ఆప్షన్ డి నవంబర్ 2. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ జనవరి 25. భారతదేశపు మొట్టమొదటి ప్రకృతి నేపథ్యం కలిగిన విమానాశ్రయం ఏది? ఆప్షన్ ఏ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఆప్షన్ బి గౌహతి విమానాశ్రయం, ఆప్షన్ సి ఇందిరాగాంధీ, ఆప్షన్ డి జాతీయ నేషనల్ పార్క్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి గౌహతి విమానాశ్రయం. యూరియా విక్రమాల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొబైల్ యాప్ పేరేమిటి? ఆప్షన్ ఏ కిసాన్ సేవా యాప్, ఆప్షన్ బి ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్, ఆప్షన్ సి తెలంగాణ యాప్, ఆప్షన్ డి రైతు బీమా యాప్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్. 26వ పబ్లిక్ కమిషన్ జాతీయ సదస్సు 2025 ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ ముంబై, ఆప్షన్ బి న్యూఢిల్లీ, ఆప్షన్ సి బెంగుళూరు, ఆప్షన్ డి హైదరాబాద్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి హైదరాబాద్. T20 వరల్డ్ కప్ 2026 ఏ దేశాల వేదికగా జరగనుంది? ఆప్షన్ ఏ భారత్ శ్రీలంక, ఆప్షన్ బి అమెరికా భారత్, ఆప్షన్ సి వెస్టిండీస్ ఆస్ట్రేలియా, ఆప్షన్ డి భారత్ అండ్ ఇంగ్లాండ్. యువర్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ భారత్ అండ్ శ్రీలంక. ఎన్నికల సంఘం నిర్వహించే సర్ ప్రక్రియ పూర్తి పేరు ఏమిటి? ఆప్షన్ ఏ స్పీడ్ ఇంటిగ్రేటెడ్ రివిజన్, ఆప్షన్ బి స్టాండర్డ్ ఇన్సెంటివ్ రివిజన్, ఆప్షన్ సి స్టేట్ ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్, ఆప్షన్ డి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్.